హరే కృష్ణ. హరే కృష్ణ డివోటీస్. నేను మీ అందరిని మ్యూట్ చేస్తా సో దట్ మన రికార్డింగ్ చక్కగా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్. హరే కృష్ణ. మనం ప్రణామ మంత్రాలు చెప్పుకొని కథలోకి ఎంటర్ అయిపోదాం. ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं दधाति स्वापदान्तिकं. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादे पाश्चात्यदेशतारिणि. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. హరే కృష్ణ. సో ఈ కొత్త గ్లాసెస్ కొద్ది బాగా కనబడతాయి అనుకున్నాను, టైం పట్టింది. ఓకే, సో మనం ఏం చేద్దాము అని అంటే మనం 4th చాప్టర్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో మనము 4th చాప్టర్ దివ్య జ్ఞానము చదువుకుంటున్నాము. సో ఇక్కడ దివ్య జ్ఞానం తెలుసుకునే ముందు ఏంటి అంటే చిన్నగా మనకి ముందున్న 10 శ్లోకాలు ఎక్కడి వరకు తీసుకొచ్చాయి అని రీక్యాప్ చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. సో ఈ దివ్య జ్ఞానము అంటే కర్మయోగాలో మనకి ఈ దివ్య జ్ఞానం గురించి భగవంతుడు స్వయంగా చెప్తున్నాడనమాట. సో ఇక్కడ చాలా మటుకి ఒక జీవి అంటే మామూలుగా ఈ బద్ధ జీవుడు ఏమనుకుంటాడు అంటే, అంటే కర్మయోగం కదా! కర్మ గురించి మాత్రమే ఇక్కడ వివరించబడుతుంది. తర్వాత మనకి తర్వాత జ్ఞానం గురించి తెలుసుకోవాలి అనంటే లాస్ట్ 6 చాప్టర్‌లో తెలుసుకుంటాం కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనకి ప్రతి శ్లోక గూడా ఎలా చెప్తున్నారు అంటే ఆచార్యులు మనకి భగవంతునిది స్వయంగా అంటే మనకి ప్రతి శ్లోకాలు ఆ దివ్య జ్ఞానాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. సో స్వయంగా ప్రతి ఒక్క శ్లోక భగవంతుడి నోటి నుంచి ఉచ్చరించబడింది. సో అందుకని ఏం చెప్తున్నాడు, ఇది ఆ పరంపర మనకి స్టార్టింగ్లో మనం ఏం చేసాము, శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా నేను ఈ ఈ దివ్య జ్ఞానాన్ని సూర్య భగవానునికి ఇచ్చాను అని చెప్పాడు. సూర్య భగవానుడు అంటే స్వయంగా తన ప్రకాశంతో ప్రతి ప్రతి ఒక్క మన భూమండలానికి తన
తన శక్తిని అంటే తన యొక్క కాంతిని వెదజల్లుతున్నాడు. సో, ఆ కాంతి రూపంలో మనకేమవుతుంది? చీకటంతా పోతుంది. సో, అది మనం తెలుసుకోవాలి. సో, అక్కడ ఏంటి అనంటే, ఈ అజ్ఞాని అంటే బద్ధ జీవితంలో ఉన్న జీవి ఎంతో అజ్ఞానంలో ఉంటాడు. సో, ఆ అజ్ఞానాన్ని లో నుంచి మనం బయటపడాలి అంటే జ్ఞానం వైపు వెళ్ళాలి. సో, అది మనకక్కడ మెయిన్ పాయింట్. సో, చీకటి గదిలో నుంచి బయటపడాలి అనంటే వెలుతురులోకి వెళ్ళాలి. లైట్ వేసుకోవాలి. సో, అంత చిన్న కాన్సెప్ట్ మనము మర్చిపోతూ ఉంటాం. సో, అందుకని భగవంతుడిక్కడ చెప్తూ ఉన్నాడనమాట. అందుకని నేను ఫస్టు ఈ పరంపర జ్ఞానాన్ని సూర్యభగవానుకి ఇచ్చాను. సూర్యభగవానుడు స్వయంగా మనువుకి ఇచ్చాడు. మనువు ఎవరు అనంటే ఈ మానవులందరిలో ఫస్టు మనకు మను సంహితలో చాలా క్లియర్‌గా ఉంటుందనమాట. సో, ఆ మనువు దగ్గర నుంచి తన ఇక్ష్వాకు వంశానికి, ఇక్ష్వాకు రాజుకి ఇచ్చాడనమాట. సో, ఇది పరంపరలో వస్తున్న జ్ఞానము. ఆ జ్ఞానము మనం ఇక్కడ తెలియజేయబడేది. అందుకే చక్కగా ఈ సర్కిల్స్ కూడా చూడండి ఎంత బాగా అంటే, ఈ చేను ఎప్పుడైతే ఒకదానికొకటి లింక్ అయి ఉంటుందో, అప్పుడే మనకి ఆ జ్ఞానం అనేది అర్థమవుతుంది. అందుకని ఇక్కడ అర్జునుడికి వచ్చిన ప్రశ్నలో మనకి గూఢార్థం ఏముంది అనంటే, పరంపరని మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? తర్వాత తర్వాత దాంట్లో మనం శ్లోకాల్లో ఏం నేర్చుకున్నాము అంటే, కృష్ణుడు అంటే భగవంతుని స్వయం రూపము మనకి కృష్ణ అవతారంలో కనబడుతుంది. ఓకే. సో, అంటే అందుకని కృష్ణుడిది యొక్క అవతారము దైవిక స్వభావం ఎలా అయ్యింది అని ప్రతి యుగంలో తనది మనం యుగా సైకిల్ గురించి బాగా తెలుసుకున్నాం. సో, తన ఎక్స్‌పాన్షన్స్ గురించి తెలుసుకున్నాము. సో, భగవంతుడు స్వయంగా చాలా మట్టుకి ఏంటి అనంటే, మనము తన ద్వాపర యుగంలో కదా వచ్చాడు. సో, విష్ణుమూర్తి కదా మనము అనుకుంటాము. భగవానుడు. విష్ణు స్వరూపమే ఇక్కడ. కానీ మనం ఏంటంటే, తనకి యొక్క గుణాలు అంటే 64 గుణాలు కలిసాయన్నమాట ఇక్కడ. ఈ ఈ ఈ కృష్ణ అవతారంలో. సో, అందుకనే స్వయంగా కృష్ణ అవతారం, స్వయంగా భగవానుడు అని ప్రతి ఒక్క మనకి ఉపనిషత్తులు, వేద శాస్త్రాలు మనకి ఘోషిస్తున్నాయి. భగవద్గీత స్వయంగా ఏంటి అనంటే ఇది మాతాజీస్ ప్లీజ్ మీరు మ్యూట్ చేసుకోండి. తర్వాత అది మనకలా చెప్తూ ఉన్నాయన్నమాట. ఒక్క నిమిషం. యాహ్! థాంక్ యూ. సో, అందుకనేంటంటే ఇక్కడ ఆ భగవంతుని స్వయం రూపాన్ని మనం కృష్ణావతారంలో చూసాం. సో, అందుకని ఇక్కడ కృష్ణుడు అంటే భగవంతుడు అని. సో, భగవంతుడు ఇప్పుడు అన్ని శాస్త్రాల సారాంశము మనకి భగవద్గీతలో ఏర్పడింది. భగవద్గీత ఒక్కటి అర్థమైంది అంటే మనకి అన్ని ఉపనిషత్తుల సారాంశం అర్థమవుతుంది. సో, అందుకని ఇక్కడేంటంటే స్వయం భగవానుడు, భగవాన్ ఉవాచ అని చెప్పాడు. స్వయంగా భగవంతుని నోటి నుంచి వచ్చిన ఉవాచ ఇందులో ఒక ప్రతి పదము, పదం పదం మనకి ఎంతో జ్ఞానాన్ని విశదీకరిస్తుంది. సో, దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. ఏంటి అనంటే, మీరు ఈ రాగద్వేషాల నుంచి కానీ, లేకపోతే భయం నుంచి కానీ, దేని నుంచి కూడా మీరు అంత ఈజీగా బయటపడలేరు. కానీ ఎప్పుడైతే నా శరణార్థి తీసుకుంటాడో, అతను నిజమైన జ్ఞానాన్ని పొంది ఈ ఈ ఈ ఈ ఈ ప్రపంచంలో నుంచి బయటపడతాడు అని చెప్తున్నాడనమాట. సో, అట్లాగే మనం ఏం తెలుసుకున్నాము, భగవంతుడి యొక్క జన్మ ఆహ్, హ్మ్. మానవ జన్మ తీసుకున్నాడు అని అందరూ అపోహపోతారు. కానీ తన జన్మ అనేది చాలా ఎంతో దివ్యమైన అవతారం అన్నమాట. తన చేసిన కర్మలన్నీ లీలలవి. తను చేసింది బద్ధజీవుడు చేసిన కర్మకి, భగవంతుడు చేసిన కర్మకి చాలా డిఫరెన్స్ ఉంది. అది మనం తెలుసుకోవాలి. అందుకని ఏంటంటే
భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం గురించి మనం చాలా క్లియర్‌గా తెలుసుకున్నాము. బద్ధజీవుడు జీవించే జీవితం ఏంటి అనంటే, అది భౌతిక జీవితము. ఎంతో క కండిషన్ అంటే ఎంతో బద్ధంగా ఉంటదనమాట. అన్నిటికి అటాచ్ అయిపోయి ఉంటాడు. కానీ ఆధ్యాత్మిక జీవితము భక్తుడు ఆ జీవితంలోకి ప్రయాణం సాగిస్తాడనమాట. తనం చేసే కర్మలో కర్మ అంటుకోదు. ప్రతి ప్రతి పనిలో కూడా భగవంతుడు ఉంటాడు. సో, భగవంతుడు ఎప్పుడు భక్తులతోనే ఉంటాడనమాట. సో, తనతో పాటు ఉంటాడక్కడ. సో, మనకిక్కడ అది అర్థం చేసుకోవాలి. దాన్ని అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ కృష్ణావతారం యొక్క ప్రయోజనాలు కూడా చెప్పారు. సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి భగవంతుడు ఎప్పుడూ అవతరిస్తూ ఉంటాడు. సో, అందుకనే సాధువు రూపంలో భగవంతుడు ఉంటాడు. సాధువాణి ఎలాంటిది అనంటే స్వయంగా భగవంతుని వాణి అది. సో, అది మనం తెలుసుకున్నాము. సో, ఇప్పుడు మిగతాదేంటి అంటే కృష్ణుడు జీవుల్లో ఎలా వ్యవహరిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో, అంటే ఇక్కడ చాలా మటికి ఒక జీవుడు ఏమో ఆహ్, అంటే దీన్ని యాక్చువల్‌గా 2 పక్షులతో మనకి ఆచార్యులు వివరిస్తారనమాట. ఒక చెట్టుపై ఉన్న 2 పక్షులు. ఒక పక్షి ఆత్మ అయితే ఇంకొక పక్షి పరమాత్మ. సో, ఒక పక్షి ఆత్మ ఉన్న ఆ ఆత్మ అనే పక్షి ఏం చేస్తుంది అనంటే అది బద్ధజీవుడు అనుకుందాం. సో, అది చక్కగా చెట్టు పైన చాలా పండ్లున్నాయి కాబట్టి పండుని తీసుకుంటది చక్క కొరికేసి తినేస్తూ ఉంటది. ఇంకొక జీవి, ఇంకో పక్షి ఏంటంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఏంటి అనంటే ఎన్ని పండ్లున్నా అది ఆ బద్ధజీవిని చూస్తూ ఉంటదనమాట. అంతేకాని అది పండు అక్కడేంటంటే ఆస్వాదిస్తూ ఉంటది. ఆస్వాదించే ఆస్వాదం చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటది. కానీ అదేం పండు తీసుకోదు. సో, అదే మనకి ఆత్మకి, పరమాత్మకి ఉన్న సంబంధం. సో, మన ఆత్మ ఏంటి అది పరమాత్మతో కలవాలి. అంటే మన సోలు సూపర్ సోల్‌తో కలవాలి. అది మనకి ఆత్మ జ్ఞానంలో మనం నేర్చుకున్నాము. సో, అది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ బాడీ ఏదైతే ఈ పంచభూతాలతో ఏర్పడిన శరీరము ఎప్పుడో ఒకప్పుడు శిథిలమవుతుంది అనే నిజాన్ని గ్రహించగలగాలి. అది నిజము అని మనము దాన్ని ఎక్నాలెడ్జ్ చేయాలి. సో, ఆ శిథిలమైపోయే శరీరం గురించా మనం ఇంత బాధపడుతున్నాము అని ఆ రాగద్వేషాలని మనం వదిలేయాలి. సో, అందుకని ఈ శరీరము మనది కాదు. మనకి ఇవ్వబడింది. ఈ శరీరం ద్వారా భగవంతుని చేరుకోవడానికి ఒక సాధనములాగా ఈ శరీరాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. అంతేగాని ఈ శరీరము చక్కగా ఏంటంటే ఈ శరీరంలో మనకి ఎన్నో ఉదాహరణలు నేర్చుకున్నాం. సో, శరీరానికి సంబంధించిన అటాచ్‌మెంట్‌తో బంధాలతో, ఆ తర్వాత ఆ శరీరానికి వచ్చిన నొప్పులతో, బాధతో మనము జీవితం రోజు గడిపేస్తూ ఉంటాం. కానీ ఆ శరీరం ఎందుకు ఇవ్వబడింది అనే విషయాన్ని బద్ధజీవుడు మర్చిపోతాడు. కానీ భక్తుడు దాన్ని వెలికి తీస్తాడు. అదే వేకప్ కాల్ అంటారు. సో, భక్తుల సాంగత్యంతో ఉండడం వల్ల భక్తి యొక్క ప్రాధాన్యం తెలుస్తుంది. హ్మ్. సో, ఇక్కడ అందుకని ఈ 11వ శ్లోకాల్లో ఏం చెప్తున్నా అంటే భక్తులు ఏ విధంగా శరణు కోరుతారో ఆ విధంగా కృష్ణుడు వారిని అనుగ్రహిస్తాడు. ఈ శ్లోకాన్ని పదే పదే మనకి చాలామంది అందరూ కోట్ చేస్తూ ఉంటారు. "ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. మమ వర్తానువర్తంతే మనుష్య పార్థ సర్వసః." అంటే భగవంతుడు స్వయంగా ఎలా అనుగ్రహిస్తాడు అనంటే, నువ్వు ఏ విధంగా కోరుకుంటావో ఆ విధంగా అనుగ్రహిస్తాడు. హ్మ్. ఏ యథా ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్‌ని తీసుకుందాం. స్టూడెంట్స్‌లో కొంతమంది పాస్ మార్కులతో పాస్ అయిపోతే చాలు అనుకునే స్టూడెంట్ ఉంటాడు. ఇంకో స్టూడెంట్ ఎలా ఉంటారంటే నాకు ఫస్ట్ క్లాస్ రావాలనుకుంటాడు. ఇంకో స్టూడెంట్ ఏమనుకుంటాడు? నేను డిస్టింక్షన్‌లో పాస్ అవ్వాలనుకుంటాడు. ఇంకొక స్టూడెంట్ ఏమనుకుంటాడు?
కాలేజ్‌కి ఫస్ట్ రావాలనుకుంటాడు. సో, అట్లా ఒక్కొక్క భక్తుల్లో కూడా ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఎవ్వరికి కావాల్సింది వాళ్ళకిస్తూ ఉంటాడనమాట. సో, అందుకని ఏ యథామాం ప్రపద్య అంటే నీకెంత ఎలా నువ్వు కావాలనుకుంటే నీకంతే ఇస్తాడు. సో, ఇక్కడ మనకి కానీ ఆచార్యులు ఏం చెప్పారంటే, నీకు ఈ జన్మ మానవ జన్మ సుదుర్లభ. మానవ జన్మ వచ్చింది. సుకృతి ద్వారా నువ్వు భగవంతుడి గురించి తెలుసుకుంటున్నావు. సో, ఆ సుకృతి కలిగినప్పుడు నువ్వు ఈ జన్మలోనే భగవద్ధామాన్ని చేరడానికి నీ శాయశక్తులా ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం మాత్రమే చేయమంటున్నాడు. సో, ప్రయత్నం చేయడం వల్ల నీకు ఖచ్చితంగా భగవంతుని దగ్గరికి తీసుకువెళ్తాడు అనే ధైర్యం అన్నమాట. మనము తొమ్ నైన్త్ చాప్టర్‌లో తెలుసుకుంటాము. ఎలా అనంటే, ఏ విధంగా అయితే మనము మన డిజైర్ ఉంటుందో, ఆ డిజైర్‌తోని అంటే మన కోరిక భగవంతుని దగ్గరికి వెళ్ళాలనే కోరిక ఖచ్చితంగా భగవంతుని దగ్గరికి తీసుకెళ్తుంది. సో, అది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. హ్మ్. సో, ఆహ్, ట్రాన్స్‌లేషన్స్ చదువుదామా? ఎందుకంటే 4 శ్లోకాస్ మనం ఈరోజు నేర్చుకుందాము. హ్మ్. ఎవరు ఏ విధంగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధంగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధాలా నా మార్గమునే అనుసరింతురు. హ్మ్. అందుకని ఏంటంటే ఇక్కడ దేవతల దగ్గరికెళ్ళిపోయి కోరికలు కోరేసుకుంటే వాళ్ళకేందంటే దేవతలందరూ కూడా ఆ భగవంతుని అనుచరులు అనే విషయము తెలుసుకున్న జీవి ఎలా అంటే, ఆ పరమాత్మతో ఉండాలి అనుకోవడం అన్నమాట. అప్పుడు అప్పుడేమవుతుందంటే, ఆ పరమాత్ముని యొక్క సాంగత్యాన్ని వాళ్ళు వదులుకోవాలనుకోరు. కానీ ఇంకా టెంపరరీగా అయితే నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఓకే. నేను ఈ భగవంతుడి దగ్గరికెళ్ళాను. ఈ పూజ చేశాను. ఓకే. నేనిక్కడ ఇన్ని వ్రతాలు చేసేసాను. ఇక్కడ నేను ఆహ్, నాకు మొక్కు పెట్టుకున్నాను. నా మొక్కు తీరిపోయింది కాబట్టి, ఈ మొక్కు తీరింది కాబట్టి, ఈ దేవుడే నా నా దైవము అని అక్కడే మనం చేశామనుకోండి, అది మనకెలా అవుతుంది అనంటే ఆ! హ్మ్. రాను రాను అదొక సెంటిమెంట్ లాగా తయారవుతుంది. ఇక్కడ ఎలా అంటే మనం ఆ కర్మ సైకిల్‌లో, కర్మ ల్యాడర్‌లో చూసాం కదా! భగవంతుడు స్టెప్ బై స్టెప్ నువ్వు పైకెళ్ళమంటున్నాడు. అంటే నువ్వు అసలే చేయకుండా ఓకే. నీకు ఎంతో బాధలో ఉన్నావు కాబట్టి నీకు తన ఒక పార్షదుల్ని తన అనుచరులను పంపించి నీ కోరిక తీర్చడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నం చేస్తున్నాను ఆ అనుచరులతోనే ఉండిపోయి ఇంకా నా పని అయిపోతుంది గదా! అని అనుకుంటే అప్పుడేమవుతుంది? అక్కడ అందుకనేసి ఇక్కడ మనకి భగవంతుడే స్వయంగా మనకి చెప్తున్నాడు. నేనిక్కడ ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు నా శరణు వేడుకుంటావో అన్నీ కూడా నీకు సమకూరుతాయి అనే విషయము ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది ఇంకొక ఉదాహరణతో కూడా చెప్తారు. చెట్టు చెట్టుకు నీరు పోయడము అంటే వేర్లకు నీరు పోస్తే సరిపోతుంది. ఒక మహావృక్షానికి ఉన్నప్పుడు ఆకుకు మనం నీరు పోస్తూ ఉన్నామనుకోండి కొమ్మకి, అప్పుడేంటంటే అది అక్కడ వరకే ఆ నీరు చేరుకుంటుంది. కానీ ఏంటి హ్మ్, ఎదుగుదలకి అది ఏర్పడదనమాట. సో, మనకి ఎదగాలి అని అనుకుంటే మన వేర్లకి మాత్రమే నీళ్ళు పోయాలి. సో ఈ విధంగా మనకేంటంటే ప్రతి ఒక్కడు విభిన్న రూపంలో శ్రీకృష్ణుడినే అన్వేషిస్తాడు అనే విషయము బద్ధజీవుడికి అర్థం కాదు. కానీ అందుకని అక్కడ హ్మ్, ఆ ప్రకృతి అనేది ఈ 5 అంశాల్లో మనం ప్రకృతి గురించి తెలుసుకున్నాం కదా! సో, ఆ ప్రకృతి ఏం చేస్తుంది అనంటే అందుకని అది మ ఒక మహామాయలాగా ఆ బద్ధజీవుడిని వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ జీవి రియలైజ్ అవుతాడో మనకి దైవీ మాయ ప్రదర్శనము అక్కడ దర్శనము అవుతూ ఉంటుందన్నమాట. హ్మ్. సో, ఇది కూడా మనం తెలుసుకున్నాం. ఎలా అంటే కో ఆహ్, కొ ఇప్పుడు ఒక టీచరు ఏం చేస్తూ ఉంటుందంటే కొందరిని ఆహ్, ఆహ్
చాలా అప్లాడ్ చేస్తూ ఉంటుంది. కొంతమందికేమో చాలా శిక్షణ ఇస్తూ అంటే శిక్షిస్తూ ఉంటుంది. అంటే దానివల్ల ఆ టీచర్ ఏమన్నా ఒక్కొక్క స్టూడెంట్ పైన పార్షియాలిటీ చూపిస్తుందా? పక్షపాతంగా ఉందా? అంటే లేదు. ఎందుకంటే చాలా స్టూడెంట్ చెప్పినట్టుగా వినట్లేదు, చాలా మొండిగా ఉన్నాడు అన్నప్పుడు అక్కడేంటంటే తనకి శిక్ష ఇవ్వడం అవసరం. ఇక్కడ ఇక్కడ మనకేంటి అంటే స్కూల్లో చేరాము అనంటే మనము పాస్ అవ్వాలి. సో, పాస్ అవ్వకుండా నువ్వు స్కూల్‌కి మాత్రం ఏదో అమ్మ, నాన్న చెప్పారు గాబట్టి నేను స్కూల్‌కెళ్ళాను. నేను స్కూల్‌లో కూర్చుంటాను అంటే కాదు కదా! సో, స్కూల్‌కెళ్ళినప్పుడు నువ్వు స్కూల్‌లో ప్రతి క్లాస్‌లో నువ్వు పాస్ అవుతూ ఉండాలి. సో, ఇక్కడ కూడా ఏంటి అనంటే ఇది మన జీవితం. మన జీవిత పాఠము. మనం ఫస్ట్‌లోనే వెరీ బిగినింగ్‌లో తెలుసుకున్నాం ఏంటంటే ఇది భగవద్గీత అనేది లైఫ్ మాన్యువల్ అని. సో, లైఫ్ మాన్యువల్ మన లైఫ్ ప్రతి క్షణం, ప్రతిరోజు ఎలా జీవించాలి అనే విషయాన్ని పదే పదే మనకిది తెలియజేస్తుంది. సో, అలాంటిది మనం ఏం చేయాలి దీని గురించి? సో, ఈ స్కూల్‌లో చేరినప్పుడు టీచర్ ఏం చెప్తోంది? అంటే భగవంతుడు మనకేం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించగలగాలి. గమనించట్లేదు, మనకేదో అర్థం కావట్లేదు అనంటే మనం క్వెషన్స్ రూపంలో దాన్ని ముందు పెట్టాలనమాట. సో, అలా. సో, ఇక్కడ గూడా ఏంటి అనంటే ఆహ్, ఇది ఒక చిన్న ఉదాహరణ ఎలా చెప్తారు అనంటే, ఇది చూడండి. ఎంత బాగా మనకి చెప్పారు అంటే ఆచార్యులు ఈ చిన్న పిక్చర్‌లో. ఇప్పుడేమవుతుందంటే, ఈ తేనెటీగ చూసారు కదా! ఇదేం చేస్తుంది? ప్రతి ఒక్క పువ్వు దగ్గరికెళ్ళి చక్కగా తేనెని ఆస్వాదిస్తూ, దానిని తన ఆహ్, క ఆస్వాదిస్తూ కడుపులో పెట్టుకుంటూ ఉంటదనమాట. సో, అలా ఆస్వాదిస్తూ దానివల్లే గదా మనకి తేనె వస్తుంది. సో, అప్పుడేమవుతుందంటే, ఒకరోజు అది ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోతది. అయితే అదేమవుతుంది, ఆ పువ్వు తర్వాత ముడుచుకుపోతదనమాట. సో, ఆ ముడుచుకుపోయినప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న తేనెటీగ దాంట్లోనే చనిపోతది. సో, అప్పుడు మనం ఏమనుకుంటామంటే, అయ్యో! అప్పుడు సూర్యభగవానుడు కొంచెం సేపు ఆగొచ్చు కదా! అది బయటికి వెళ్ళిపోవచ్చు కదా! అని అనుకునే జీవి డిఫరెంట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అందుకే సూర్యభగవానుడు తన పని తను చేస్తున్నాడు. ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అది తన జాబు. సో, అంటే భగవంతుడు తనకి కేటాయించిన కర్తవ్యం అది. సో, అంటే ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. సో, ఇక్కడేం చేస్తుంది, ఇది తేనెటీగ తన ఆస్వాదన తీసుకున్న తర్వాత దాని పని ఏంటి? ఒక్కొక్క ఆస్వాదన చేసుకోవాలి. తర్వాత తేనె తట్టుని కట్టాలి. కానీ ఇక్కడేం చేస్తుంది అది ఆస్వాదిస్తూ మైమరిచిపోయింది. ఒక్కొక్కసారి మనకి కూడా అలా జరుగుతూ ఉంటుంది. దానివల్లనే అప్పుడేంటంటే ఆ తేనెటీగకి అంతే ఉంది. దాని జీవితంలో అది హ్మ్. ముగింపు జరిగిపోయిందనమాట. సో, అందుకని మన ఆస్వాదన ఏదైనా, ఏ పనైనా గానీ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అనంటే, మనకిచ్చిన కర్తవ్యం ఏంటి? మన వృత్తి, ప్రవృత్తి ఏంటి? అసలు మన స్వధర్మం ఏమిటి? నిత్య ధర్మం ఏమిటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అన్నమాట. సో, మనం ఏంటంటే ఒకే దాంట్లో ఎప్పుడు ఉండిపోయామనుకో, ఎప్పుడో ఒకసారి మనకు అది దానిని దాని నుంచి ఆహ్, డిటాచ్‌మెంట్ అనేది క కలు కలుగుతూ ఉంటుందన్నమాట. అందుకని భగవంతునితో కేవలం భగవంతుని యొక్క అటాచ్‌మెంట్ మనకి చేయనివ్వదు. మిగతా ఏదైనా అవి టెంపరరీ. కాబట్టి మిగతా వాటిలో నుంచి వాటికి నువ్వు ఎలాంటి అటాచ్‌మెంట్‌ని కలిగించుకోకు. అది నీకు ఒక శాశ్వతం అవ్వనే అవ్వదు అని మనకి పదే పదే చెప్తున్నారనమాట. హ్మ్. అలాగే ఏంటి అనంటే, ఈ చిన్న పాప కూడా ఏం చేస్తుంది, ఇక్కడ ఈ వాటర్‌లో హ్మ్. వీటికి గింజలు వేస్తూ ఉందనమాట. అప్పుడేమవుతుంది, ఎక్కువగా శబ్దం చేసే బాతు ఎక్కువ గింజలను పొందుతూ ఉంది. అంటే అది చాలా ఈమెకి ఎంతో నచ్చుతుంది కాబట్టి అది బక్ 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 అనే వరకు దానికి ఎక్కువ వేస్తూ ఉందనమాట. మిగతా ఏంటి అనంటే అది గమ్మున కూర్చున్నాయి. సో, వాటికేంటి ఆహారం దొరకట్లేదు. సో, ఇక్కడ దీని నుంచి కూడా మనం ఏంటి అనంటే, ఎవరైతే భగవంతుని చేరాలనుకుంటారో, కోరిక కలిగిందో, భగవంతుడు వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూనే ఉంటాడు.
ఇక్కడ కల్పించడం లేదు అని అంటే ఆ జీవి కోరుకోవట్లేదు, అంతే సింపుల్ ఇంకా అక్కడ. అంతేగాని ఊరికేనన్నా మళ్ళీ మనం భగవంతుని పైన వేయడానికి లేదు. మనం కోరుకున్నామా ఖచ్చితంగా ఆయన ఎంతో దయాళుడు. కాబట్టి ఆయన ఏదో ఒక అవకాశాన్ని మనకు కల్పిస్తూ ఉంటాడు. సో, కృష్ణుడు నిష్పక్షపాతంగా అందరి పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తాడు. సో, ఇక్కడ ఏంటి అనంటే అందుకని కృష్ణుడు పక్షపాతి కాదు. నిర్ నిష్పక్షపాతి అని అర్థం అనమాట అక్కడ. సో, అందుకని ఎప్పుడు కూడా మనము చాలామంది ఆయన కృష్ణుడిని ఎవరైతే కృష్ణుడిని భగవంతుడిగా పూర్తిగా నమ్మేస్తారో ఇంక వాళ్ళకి తిరుగులేదనమాట. సో, చాలామందికి ఏమనుకుంటారంటే అపోహపోతూ ఉంటారనమాట. అయ్యో! ఏంటి ఇంక మిగతా భగవంతులని మనం పూజించకూడదా ఏంటి అని. చక్కగా పూజిస్తాము ఇంకా. ఎందుకంటే తనకి స్వయంగా తన ప్రతినిధులు, స్వయంగా ఇప్పుడు శివుడిని పూజించడము అనంటే ఆయన స్వయం ఆశుతోషుడు. అలా ఎలా అని అంటే స్వయం వైష్ణవాణం యథాశంభు అంటే ప్రథమ వైష్ణవుడు. సో, ప్రథమ వైష్ణవుడికి మనం పూజ చేస్తున్నప్పుడు భగవంతుడు ఇంకా ఎంత సంతోషిస్తాడు. సో, అలా మనం చేస్తామనమాట. ఇంకా లక్ష్మీదేవి కానీ ఇప్పుడు వస్తాయి. ఇప్పుడేంటి వరలక్ష్మి శ్రావణ మాసం వస్తుంది. తర్వాత ఎన్నో పూజలు అందరూ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ మర్చిపోయేది ఏంటి అని అంటే స్వయంగా లక్ష్మీదేవియే ఆ విష్ణుమూర్తి పాదాలను ఎప్పుడు పాదసేవనం చేసుకుంటూ ఉంటుంది అని. సో, సేవ అనేది అది ఇంపార్టెంటు. అంతేకానీ తనకి అన్ని లక్ష్మీదేవి అంటే ఇంక వెల్త్. తన దగ్గర అన్నీ ఉన్నాక తనెందుకు సేవ చేయాలి అనే అహంకారం తన దగ్గర లేదు. తనేంటి అంటే స్వయంగా మనకి ప్రతి ఒక్క దేవతలు, ప్రతి ఒక్కరు గూడా మనకి నేర్పిచ్చేది ఏంటి అంటే భగవంతుడిని సేవించుకోవడం. ఆ విషయాన్ని మనం ఎలా మర్చిపోతాము? ఆ నిత్య సేవ మనము రోజులో 24 గంటల్లో మన ఆచార్యులు ఏం చెప్పారు అంటే 6 గంటలు నీకు ఎనఫ్ నిద్రపోవడానికి. సో, అంటే 24 గంటల్లో 6 గంటలు తీసేస్తే 18 గంటలు. సో, 18 గంటలు నువ్వు ఆ భగవంతుని సేవలో ఉండాలి. భగవంతుని సేవకుల సేవలో ఉండాలి. సో, ఆ విధంగా నీవు ప్రతి ఒక్కరిని కూడా ఆయన సేవకుల్లాగా గమనించి మనం సేవ చేస్తూ ఉండాలి. అది మనం చేస్తున్నామా అని మనం గమనించుకోవాలి. సో, అంటే 18 గంటల్లో గంట మనం 18 గంటలు కాదు 24 వీక్లీలో మనం ఒక గంట 100 క్వెషన్స్ మనం వింటుంటాం. తర్వాత ఏంటి అంటే ఈ 12థ్ చాప్టర్ ఇతర దేవతలను పూజించువారు. ఇదే మనం విన్నాం ఇప్పుడే. ఏంటి అనంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ భౌతిక జగత్తున జనులు కామ్యకర్మలయందు జయమును వాచించు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగత్తునందు వారు తమ కామ్యకర్మలకు శీఘ్రంగా ఫలమును పొందుచున్నారు. అంటే ఇక్కడ యాక్చువల్లీ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక పర్పోర్ట్‌లో గూడా మనకి ప్రభుపాదులు ఏం చెప్పారంటే, శ్వేత శ్వేత ఉపనిషత్తులో నుంచి కూడా ఒకటిచ్చారనమాట. నిత్యో నిత్యానాం. అంటే ఏంటి అంటే భగవానుడొక్కడే అని చెప్పుచున్నది. తర్వాత ఈశ్వరం పరమకృష్ణ. శ్రీకృష్ణుడొక్కడే పరమకృష్ణుడు అని బ్రహ్మ సంహితలో చెప్తుంది. సో, అంటే ఇక్కడ రెఫరెన్సెస్ ఇస్తున్నాడనమాట. సో, అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే ఎవరినైనా ఇష్టదైవం ఏదుందో అది చక్కగా పూజ చేసుకోవచ్చు. కానీ ఆ పూజ ఎలా చేయాలి అనంటే ఎక్స్‌టర్నల్‌గా మనం చేసే పూజ మనని ఇంటర్నల్‌గా కదిలించాలి. సో, ఫస్టు ఈ మన అదేంటంటే ఇంటర్నల్ తర్వాత ఏంటి అని అంటే ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్‌కి వచ్చిన తర్వాత ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అవ్వాలి. సో, అది మనం చూసుకోవాలి. ఎలా అనంటే ఇప్పుడు ఎప్పుడైతే బాహ్యంగా చేసే పనులు, సేవలు, పూజ ఏదన్నా అనుకోండి. అది మనం ఇంటర్నల్‌గా మనల్ని ఆహ్, ఆహ్, కదిలించలేదనుకోండి. అంటే అది భగవంతుని యొక్క స్వరూపాన్ని మనకి కలిగించేటట్టుగా చేయట్లేదు అనంటే మనం చేసే దాంట్లో ఏదో ఎక్కడో పొరపాటు కదులుతుంది అని.
లేదా మనము ఎప్పుడైతే బాహ్యంగా చేయకపోయినా పర్వాలేదు. మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారు అనంటే, నువ్వు బాహ్యంగా ఏదో చూసి ఎవరికో నువ్వు మెప్పించాలని లేదు. అంతరంగా ఉన్న నీ ఆ అంతరాత్మలో ఉన్న పరమాత్మను నువ్వు ఫస్ట్ మెప్పించాలి. అది మెప్పించావు అనంటే ఆటోమేటిక్‌గా నీకు అన్నీ కూడా క వస్తూనే ఉంటాయన్నమాట. కానీ చాలామంది ఏం చేస్తారు అనంటే ఎక్స్‌టర్నల్ యాక్టివిటీసే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎక్స్‌టర్నల్‌గానే చూస్తూ ఉంటారు. ఎక్స్‌టర్నల్ విజన్ ఎక్కువ ఉంటుంది. కానీ మనకి ఇంటర్నల్ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇంటర్నల్‌గా వచ్చాము అంటే ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ అవుతుంది. సో, ఆ వర్డ్ మీకు మళ్ళీ ఏదైనా క్వెషన్ ఉంటే లాస్ట్‌లో కూడా అడగండి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. సో, భగవంతుని పూజ మనం ఎందుకు చేస్తున్నాము? ఇక్కడ అందుకనే ఇతర దేవతలను పూజించే వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ ద్వారా మళ్ళీ నాకే వస్తది అని భగవంతుడు చెప్తున్నాడు. కానీ నువ్వు చేసే పూజ ఎలా ఉండాలి అనంటే ఆహ్, ఓకే. నాకిప్పుడు ఆహ్ నేనొకటి కోరుకున్నాను. నాకు ప్రమోషన్ కావాలి అని కోరుకున్నాను. ప్రమోషన్ కావాలి అని నేను ఏ దేవతల దగ్గరికో వెళ్ళిపోయి చక్కగా నాకు ఒక ముడుపు కట్టేసి నేను ఇది చేస్తే ఇన్ని వారాలు నేను చేస్తాను. నేను అది ఇది అని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం. సో, అనుకున్న తర్వాత ఏంటి అంటే నాకు ఉద్యోగం వచ్చేసింది. ప్రమోషన్ వచ్చేసింది కాబట్టి నేను ఈ దేవతకే పూజిస్తాను అనుకోవడము మన అపోహ అన్నమాట. తనకు కూడా ఎలా అంటే భగవంతుడు శాంక్షన్ చేస్తేనే తన చేస్తుంది. సో, ఆ విషయాన్ని మనం గమనించుకోగలగాలి. గమనించుకొని నీ ఇష్టదైవానికి నువ్వు పూజ చేసుకో. చెయ్యకూడదని ఇక్కడ చెప్పట్లేదు. చెయ్యి. కానీ అది దానికి ప్రతినిధి ఎవరున్నారు అనేది నువ్వు గమనించుకుంటూ ఉండాలి. సో, నువ్వేంటి అనంటే దాంట్లో మనకి భగవంతుడు ఏం నేర్పిస్తున్నాడో కొద్ది కొద్దిగా నీకు ప్రమోషన్ వచ్చింది. ఏం చేశావు? దాన్ని సేవ చేశావా? భగవంతుడికి ఏమన్నా ఉపయోగించావా? నీకొచ్చే శాలరీలో భగవంతుడికి ఏమైనా ఇచ్చావా? భగవంతుడికి యొక్క సేవకుడికి ఏమైనా ఉపయోగించావా? అలా దానిని నువ్వు ఉపయోగిస్తున్నావా? అని మనం తెలుసుకుంటూ ఉండాలి. అంతేగాని నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నాను. నేను ఇంకో ఇల్లు గూడా కొనేసుకుంటాను. అంటే అప్పుడేమవుతుందంటే అయినా గాని గమ్మున ఊరుకుంటది. మనకిచ్చే భగవంతుడి శక్తి ఎలా ఉంటుందంటే ఫస్ట్ చూస్తూ ఉంటదనమాట. తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోతది. అది గమనించాలి మనం. సో, ఈ జన్మ అవ్వచ్చు, నెక్స్ట్ జన్మ అవ్వచ్చు. మనం ఎంతో మందిని చూస్తున్నాం కదా! ఎందుకంటే ఉన్న ప్రపంచంలో అందరూ ఒకేలాగా లేరు. సో, ఒకప్పుడు మనం ఆ విధంగా ఆలోచిస్తున్నామేమో అది గమనించాలి. అప్పుడు ఆ జీవి బద్ధ జీవితంలో నుంచి బయటపడుతున్నాడు అని గమనిస్తుంది ప్రకృతి. అర్థమైందా? సో, అందుకని ఇక్కడ ఏమవుతుంది అనంటే, ఇతర దేవతలు చాలామంది ఏం చేస్తారంటే, ఓకే. ఇక్కడ చెప్పేసాడు కదా! ఇతర దేవతలను పూజించువారు అని ఉంది. సో, ఇతర దేవతలను పూజించకూడదా అని అనుకుంటారు. నో, నో, నో. అక్కడ మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాము. ఏ దేవుళ్ళనైనా అందరూ భగవంతుని యొక్క పార్షదులు. సో, ప్రతి దేవుడిని, ప్రతి దేవతని మనం పూజించడం వల్ల తన భగవంతునిలో ఒక అంగాన్ని మనం పూజిస్తున్నాము. ఆ అంగాన్ని ద్వారా భగవంతుని యొక్క సన్నిధానం మనం చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. హ్మ్. తర్వాత ఇంకోటేం చెప్తున్నారు అనంటే, ఈ 4 వర్ణాలు కృష్ణునిచే సృష్టించబడ్డాయి. అంటే మనము ఈ 4 వర్ణాలు ఎలా అంటే ఆహ్, చాతుర్వర్ణం చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. తస్య కర్మారమపి మక్స కర్మారం మపి మాం విద్యాకర్తారం అవ్యయం. అంటే ఇక్కడ భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజమునందలి చాతుర్ చాతుర్వర్ణములు నాచే సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్త అయినను అవ్యయుడగచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. హ్మ్. 4 వర్ణాలు మనము 4 వర్ణాలు అనంటే ఏంటి అనంటే ఆహ్, శూద్రులు, ఆహ్, వైశ్యులు, హ్మ్, క్షత్రియులు, తర్వాత బ్రాహ్మణులు.
సో, ఇక్కడేంటి అనంటే, ఈ వర్ణాలు ఎందుకు మనకి అలా ఏర్పడింది అనంటే, బ్రాహ్మణుడు ఈ వేద పఠనం చేసి, ఈ వేదాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆ జ్ఞానాన్ని పంచాలి అని ఆ వర్ణము ఏర్పడింది. కానీ, మనం ఫస్ట్ 4 తెలుసుకుందాం. ఆ తర్వాత వైష్ణవులు ఏంటి అనంటే, అంటే వైష్ణవుడు అనంటే ఆహ్, వైష్ణవుడు వేరు, వైశ్యులు వేరు. సో, ఇక్కడ బ్రాహ్మణు కంటే వైష్ణవులు ఎలా ఉత్తములు అని ఎలా చెప్తున్నారు అంటే, బ్రాహ్మణులు తమ గుణరీత్యా బ్రహ్మమును అంటే పరతత్వమును ఎరగవలసి ఉన్నప్పటికీ, వారిలో చాలామంది కేవలము శ్రీకృష్ణ భగవాను నిరాకార బ్రహ్మజ్యోతినే ఆశ్రయిస్తారు. బ్రాహ్మణుని పరిమిత జ్ఞానాన్ని అతిశయించి దేవదేవుడైన శ్రీకృష్ణుని జ్ఞానం వరకు అరుదించేది అరుదించిన వాడిని వైష్ణవుడు అంటారు. కృష్ణుడి వలె కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తి కూడా ఈ 4 వర్ణాలకు అతీతుడు. అంటే ఇక్కడ వైష్ణవుడు బ్రాహ్మణుడి కంటే ఎక్కువ అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అనంటే, బ్రాహ్మణులు ఏంటి అనంటే వాళ్ళ యొక్క గుణరీత్యా ఆ బ్రహ్మమును ప్రతి ఒక్కరికి అందించాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ మన దివ్య చిత్రపటంలో మనం చూసాము. ఎలా అంటే భగవత్ ప్రాప్తి పొందాలి అనంటే ఇక్కడ బ్రహ్మ ప్రాప్తి నుంచి వెళ్ళే జీవులు ఉన్నారు. ఇక్కడ పరమాత్మ తత్వం తెలుసుకొని భగవత్ ప్రాప్తికి వెళ్ళే జీవులు చూసాము. భగవంతుని ప్రాప్తి ఇక్కడుంది. సో, బ్రహ్మజ్యోతి అంటే ఈ నిరాకారవాదులు ఏం చేస్తున్నారు? ఒక జ్యోతిని అంటే ఓంకారాన్ని అంటే భగవంతునికి ఆకారం లేదు అనుకొని చేసే భక్తులు ఒక రకంగా ఉంటే, ఇంకొక భక్తులు ఏంటి చెప్తున్నారు? భగవంతునికి ఆకారం ఉంది. ఆ ఆకారంలో ప్రతి ఒక్క అంగములో ప్రతి ఒక్క జీవి ఉన్నారు. ప్రతి ఒక్క దేవతలు కూడా ఉన్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో, అందుకని ఇక్కడ అది ఎవరి ద్వారా తెలుస్తుంది? వైష్ణవుడి ద్వారా తెలుస్తుంది. సో, అందుకని ఆ వైష్ణవుడు ఎందుకంటే ఈ 9 దశలను దాటినవాడు 9 దశలను దాటిన వాడయ్యుంటాడు. లేదా ఆ 9 దశల్లో ప్రయాణించిన వాడైతూ ఉంటాడు. సో, అందుకని వైష్ణవుడు ఆ కృష్ణ భగవంతుని యొక్క భావనను తెలుసుకొని ఉంటాడు కాబట్టి అతను ఉత్తముడు అని చెప్తున్నారు. తర్వాత అంటే ఇంకా ఇవి ఈ ఈ అంటే వైశ్యులు తర్వాత శూద్రుల గురించి ఇంకా క్షత్రియుల గురించి ఎక్కువ చెప్పలేదు. ఎందుకంటే 4 వర్ణాలలో కూడా ఉత్తములు బ్రాహ్మణత్వం కాబట్టి బ్రాహ్మణత్వం గురించి చెప్పారు. కానీ ఇక్కడ వైశ్యులు కానీ, క్షత్రియులు కానీ, శూద్రులు కానీ వీరందరూ కూడా మనకి వారి వారి వర్ణాలను బట్టి వాళ్ళు పనులు చేయవచ్చు అని మనకి చెప్తూ ఉన్నారనమాట. తర్వాత 14th శ్లోకాల్లో ఏం చెప్పారు అనంటే, కృష్ణుణ్ణి ప్రభావితం చేసే కర్మ ఏది లేదు. సో, అంటే ఏంటి ఇక్కడ యాహ్! నామాం కర్మాణి లిప్యంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్ నస బాధ్యతే. నన్ను ప్రభావితం చేయు కర్మ ఏదియూ లేదు. నేను ఎట్టి కర్మఫలమును వాచింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగినవాడు కూడా కర్మఫలములచే బంధింపబడడు. ఇది మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ ఇది చదువుదాం ఫస్ట్. భగవంతుడు ఈ భౌతిక జగత్తుకు సృష్టికర్తే అయినా ఈ జగత్తు యొక్క కార్యాలచే ప్రభావితం కాడు. కాగా జీవుడు ప్రతి వనరులపై ఆధిపత్యంను చెలాయించాలనే తమ స్వభావం కారణంగా కామ్యకర్మ ఫలములే చిక్కుబడతాడు. రాజు ప్రభుత్వ చట్టాలకు అతీతుడు. అలాగే యజమాని కార్మికుల మంచి చెడు కర్మలకు బాధ్యత వహించడు.
ఓకే. సో, ఇక్కడ ఆహ్, ఏం చెప్పాలనుకుంటున్నారు ఆచార్యులు అనంటే, ఇప్పుడు ఒక సీఈఓ ఉంటాడు. హ్మ్. ఒక కార్పొరేట్ ఆఫీస్‌లో గాని, ఒక కంపెనీలో గాని ఒక సీఈఓ ఉంటాడు. అలాగే ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. సో, ఆ రాజు ఎలా అంటే తన ఆహ్, తన కర్తవ్యం ఏంటి? పరిపాలించడం. సో, ప అప్పుడు ఆహ్, హ్మ్. పరిపాలిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రకృతి వనరులు తనకేదైతే అందజేయబడ్డాయో భాండాహకారంలో ఉన్న సంపద అనుకోండి. ప్రకృతి ఇచ్చే సంపద ఏదైనా కానీ తను అందరికీ పంచి ఇచ్చాలి. అంతేగాని పంచి ఇచ్చకుండా తన మాత్రమే ఇది నా వల్లే వచ్చింది కాబట్టి నేనే బాధ్యుడిని అనుకొని తనే దానిని రాజనుకో అంటే తనకు మాత్రమే సొత్తు అని అనుకున్నాడనుకోండి. అప్పుడేమవుతుంది ఆ కర్మ? అందులో చిక్కుకుంటాడనమాట. కానీ ఎప్పుడైతే తన పంచి పెడతాడో చిక్కుకోడు. సో, అలాగే సీఈఓ పని ఏంటి? కార్మికులందరికీ కర్మ అంటే అందరినీ కూడా తన కర్మ చేస్తూ అంటే జాబ్ చేస్తూ ఉన్నందుకు వాళ్ళకి ఉద్యోగం ఇస్తూ ఉన్నాడు. తర్వాత శాలరీ ఇస్తూ ఉన్నాడు. కానీ శాలరీ ఇయ్యకుండా ఎగ్గొట్టేసే వాళ్ళని మనం చూసాం. సో, అలా శాలరీ ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తే కర్మ ఫలితం ఆ సీఈఓకి ఎలా వస్తుందో మనకి తెలుసు. అలాగే ఏంటంటే చక్కగా నీకు ప్రతి ఒక్కరికి ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ, వాళ్ళకి శాలరీలు ఇచ్చుకుంటూ ఉన్నారనుకోండి, ఆ కంపెనీ ఏమవుతుంది? ఒక కంపెనీ పోయి 2 కంపెనీలవుతది. సో, ఎదుగుతూ ఉంటుందనమాట. సో, అందుకని ఇక్కడ ఏంటి అనంటే, మనమేమి మంచి చెడుల పైన బాధ్యత వహించవసరం లేదు. మనం చేసే కర్మ ఏదైతే మనం చేస్తూ ఉంటామో, భగవంతుడు దానికి చక్కగా మనకి వనరులను కల్పిస్తూ ఉంటాడనమాట. హ్మ్. సో, తర్వాత 15థ్ శ్లోక ఏం చెప్తుంది అనంటే, నా గురించిన ఈ అవగాహన అంటే భగవంతుడి గురించి అవగాహన ఏం చెప్తున్నాడు? పూర్వకాలమున ముక్తాత్ములందరును నా దివ్య స్వభావపు ఈ అవగాహనతోనే కర్మలనొనరించి ఉండిరి. అందుచే నీవు కూడా వారి అడుగుజాలను అనుసరించుచు నీ కర్మను ఒనరింపుము. ఓకే. పర్పోర్ట్ ఒకసారి నేను చదువుతాను. మానవులలో 2 తరగతుల వారు కలరు. వారిలో కొందరు హృదయమునందు మలిన భావములు కలవారు కాగా, మరికొందరు అట్టి భౌతిక భావనల నుండి విముక్తులై ఉందురు. ఈ ఇరువురికిని కృష్ణ చైతన్యము సమానముగా శ్రేయోదాయకమైనది. మలిన చిత్తులు భక్తియుక్త సేవకు సంబంధించిన నియమిత సూత్రాలను అనుసరించుతూ పవిత్రతను పొందుటకై కృష్ణ చైతన్య విభాగమును గ్రహించవచ్చును. విషయ మాలిన్యములను తొలగించుకొనిన వారు కూడా ఈ కృష్ణ చైతన్యం నందు కొనసాగుతూ ఇతరులు తమ ఆదర్శ కర్మలను అనుసరించుచు లాభపడునట్లుగా ఆదర్శముగా కర్మలను నునరించవచ్చును. మూర్ఖులు లేక కృష్ణ చైతన్యపు ఆరంభ దశలోనున్నవారు కృష్ణ చైతన్య జ్ఞానము లేకుండుట చేత కర్మల నుండి గోదురు. యుద్ధరంగ కార్యము నుండి విరమింపవలననేది అర్జునుడి కోరికను శ్రీకృష్ణ భగవానుడు ఆమోదింపలేదు. మానవులు కర్మలనెట్లు చేయవలెనో ఎరుగవలెను. కృష్ణ చైతన్య కార్యముల నుండి విరమించి నిర్జన భజనతో కృష్ణ భక్తిని ప్రదర్శించుట అనున్నది కృష్ణ చైతన్యమును కలుగజేయు కర్మల కంటే ముఖ్యమైనది కాబోదు. కనుకనే శ్రీకృష్ణుడిచ్చట అర్జునుడికి తెలుపబడిన వివస్వానుడు వంటి భగవానుని పూర్వపు శిష్యులను అడుగుజాలలను అనుసరించి కృష్ణ చైతన్యములో వర్తింపవలనని ఇక్కడ బోధించబడను. శ్రీకృష్ణ భగవానుడు దివ్యము దివ్యము దివ్యములగు తన పూర్వకర్మలన్నిటినీ మరియు పూర్వము కృష్ణ చైతన్యంతో వర్తించిన వారి కర్మలన్నిటినీ పూర్తిగా ఎరిగి ఉండెను.
కనుకనే తన నుండి కొన్ని వేల లక్షల సంవత్సరములకు పూర్వము ఈ కలను ఎరిగిన సూర్యభగవానుని కార్యకలాపములు అర్జునునికి కూడా అనుస అనుసరీయములని పలుకుచున్నాడు. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించిన కార్యనిర్వహణ యందు నెలకొలినట్టి పూర్వపు భక్తులే ఇక్కడ ముఖ్యులుగా పేర్కొనబడినది అని ఇక్కడ అర్థమైంది కదా. సో మనకి ఏంటంటే ఎప్పుడు కూడా మనకి మానవుల్లో మన ఈ భాష్యాలు అంటే ఏంటంటే స్వయంగా ప్రభుపాదులు బలదేవ విద్యాభూషణ్ తర్వాత శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. సో వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా మనకి ఎన్నో సంహితాల నుంచి మనకి ఈ ఈ భక్తి మార్గంలో ఏదైతే ఇంపార్టెంటో వాటిని తీసుకొని ఈ భాష్యాలని మనకి ఇచ్చారనమాట. సో అందుకని ఏంటంటే భాష్యాలు చదవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. టైం కన్స్ట్రెయింట్తోని మనం అన్నీ చదవట్లేదు, మనం ఓన్లీ వాటి యొక్క ఎసెన్స్ మాత్రమే చదువుతున్నాము. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతి జీవి కూడా రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఏ విధంగా రెండు రకాలుగా ఉంటారని చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళ హృదయం ఎప్పుడూ కూడా మలినం అంటే ఎంత మలినం అంటే ఎప్పుడు కూడా ఎదుటివాడి మంచి గురించి ఆలోచించని మలినం అన్నమాట. అలాంటి మలినము. అందుకని ఏంటంటే ఆ నెగిటివ్ గురించి మనం వెళ్ళకూడదు. ఆ నెగిటివ్ని ఎప్పుడైతే మనం పక్కన పెడతావో అప్పుడే మనకి బ్రైట్ ఫ్యూచర్ అనేది మనకి కనబడుతూ ఉంటుంది. సో అందుకని చెప్తున్నాడు, ఎవరైతే హృదయంలో మలినం ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళు గ్రహించగలిగితే. లేదు మాకు మలినం ఏమీ లేదు, మేము చాలా ఇదిగా మేము చేసేది అంతా కరెక్టే చేస్తున్నాము అని అనుకున్నాడా, హాహాహాహా అయిపోయింది. ఈ మానవ జన్మ తనకి అర్థం కాలేదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో మనకి ఈ 6 శత్రువులు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే మలినాల నుంచి మనం బయటపడాలి. నాది నేను అనే అహం నుంచి మనం బయటపడాలి. నేను బాగుంటే చాలు అనే అహం నుంచి అందరూ బాగుండాలి అనే వరకు వెళ్ళాలి. అంతేకాని నేను ఎంతసేపు నేను బాగుపడిపోతున్నాను, నేను ఇదైపోయాను అనే వాళ్ళ దగ్గరికి మనం పోకూడదు. భక్తుడు పోనే పోడు. ఆ భక్తుడిని పైనుంచి ఏంటంటే భగవంతుడు పోనివ్వడు అసలు. మనం అనుకుంటాము మనము ఎంతో జాగ్రత్తగా ఉన్నాము, అయ్యో వాళ్ళని మనం అంటకుండా మనం ఏదో ఒక కంచె వేసుకున్నాము అనుకుంటాం. మనం వెయ్యము కంచా, భగవంతుడు వేసేస్తాడు కంచా. అది గ్రహించగలగాలి. ఆ కంచె వేస్తాడు, కంచెలోకి ఎవరిని రానివ్వడు, ఎక్కడికి పోనివ్వడు. భక్తుడిని అదే దారిలో ముందుకు తీసుకెళ్తాడనమాట. కానీ గ్రహించగలగాలి. అదనమాట. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు, అతను గ్రహిస్తే మంచిది, లేదా ఇదో ఇలా లౌకిక విషయాల పట్ల కలుషితమైపోతాడు. సో అందుకనే అది తెలుసుకున్నవాడు ముక్తుడవుతాడు. ఇంకా లేదు అనుకుంటే ఇంకా డబ్బు, జూదము, ఇంకా అన్నిట్లో ఇదైపోయి అతనికి ఆ మెటీరియలిస్టిక్ లైఫ్లో గృహ మేధిలాగా ఉండిపోతాడనమాట. అందుకని గృహస్థలాగా ఉండమంటున్నారు మనకి. గృహస్థకి గృహమేధికి ఉన్న భేదం అది. గృహమేధికి ఒక జంతువుతో పోల్చాడనమాట, ద్విపాద పశువు. పశువు ఏదైతే ఏం చేస్తుంది, అది ఆహార నిద్ర భయమైదునం చ అంటే ఒక జంతువు కూడా ఆహారం గురించి అది వేట చేస్తూ ఉంటుంది, తర్వాత తన కడుపు నింపుకుంటూ ఉంటుంది, తర్వాత ఇంకొక సృష్టి చేస్తూ ఉంటుంది. జీవుడు కూడా, ఒక బద్ధ జీవుడు ఏం చేస్తాడు, తన శరీరాన్ని పోషించుకోవడానికి తన అనే ఒక ఆవరణని పెంచుకోవడానికి అది ఒక గాడిదలాగా చాకిరీ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళని గృహ మేధులు అంటారు. ఆ గృహస్థుడు ఎలా ఉండాలి అని అంటే, ఈ వర్ణాశ్రమ ధర్మములో శాస్త్రబద్ధంగా వివరించబడిన విషయాలను చేస్తూ
తన కర్మని అకర్మలోకి తీసుకెళ్తూ ఉండాలి. అందుకని అప్పుడు తన నిజమైన గృహస్థ అవుతాడు. ఈ లౌకిక విషయాల పట్ల ఉండి మనం మన జీవితాన్ని కలుషితం చేసుకోకూడదు డియర్ డివోటీస్. దాన్నే చాలా మట్టుకి ఏంటి మీ వాళ్ళందరూ ఇక్కడ ఈ భక్తి స్కూల్లో సిన్ను 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 అంటారు, ప్రతిదీ కూడా సిన్ అంటారు. అంటే ఇదే సిన్ అన్నమాట ఇక్కడ. ఏంటంటే నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నీకు ఏదైతే ఈ భౌతిక శరీరం ఇయ్యబడిందో దాని యొక్క సార్థకత తెలుసుకోకుండా నీ టైంని వేస్ట్ చేస్తున్నావు. నీ టైం ఎంతో ప్రీషియస్. దానిని యుటిలైజ్ చేసుకుంటూ భక్తి మార్గం వైపు ముందుకు వెళ్ళు. అప్పుడు అది ముక్తుడవుతావు అని చెప్తుందన్నమాట. కృష్ణ భక్తి భావన ఈ ఇరువురికి సమానంగా లాభదాయకమై ఉంటుంది. కృష్ణ భక్తి భావనలో ఆరంభకులు కృష్ణ భక్తి భావన జ్ఞానము లేకుండానే కర్మ నుండి వివరణ పొందాలని అనుకుంటారు. సో అందుకని ఎలా అంటే ఎంతసేపు కూడా ఫస్ట్ మనము చాలా టాలరెన్స్ చేయాలి డియర్ డివోటీస్. సో ఆ టాలరెన్స్ అంటే మనకి సహనం ఉండకుండా స్టార్టింగ్లోనే ఉండిపోయి మనము దీంట్లో ఉన్న మర్మాన్ని తెలుసుకోలేక చాలా మట్టుకి ఎంతో కూడా బయటికి వెళ్ళిపోయే జీవులను మనం చూసాము. కానీ ఏంటి అంటే ఇది మనకి ఫలాలను ఇచ్చే ఒక ఒక వృక్షం. సో అందుకని అది గమనించగలగాలి. సో మనం ఏంటంటే అందుకని ఇక్కడ ఈరోజు లెసన్లో అంటే కథలో మనం ఏం తెలుసుకున్నాము అంటే కృష్ణుడు అంటే ప్రతి ఒక్క జీవుల విషయంలో తన ఏ విధంగా వ్యవహరిస్తాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. సో అందరు జీవుల్లో కూడా ఆయన ఏంటి అని అంటే నీకు చూపిస్తూ ఉన్నాడు మార్గాన్ని. కానీ అది గమనించగలిగే జీవుడికి ఈ లౌకిక బంధాల నుంచి ఏమంటారు అది తనకి బయటపడేస్తాడనమాట. కానీ ఇంకా లౌకిక జీవితాల్లోనే ఎంతో మైమరిచిపోయి అదే జీవితంలో ఉంటూ నేను ఎంతో ఆనందిస్తున్నాను అని అనుకునే జీవిని కూడా దాంట్లోనే ఇంకా మునిగి తేలేటట్టు చేసి తన భౌతిక జీవితాన్ని వ్యర్థం చేసుకునేటట్లుగా చూపిస్తాడనమాట. సో అందుకని మనకి ఇక్కడ చక్కగా మనకు ఇచ్చిన ఈ భౌతిక శరీరాన్ని కృష్ణ సేవలో అంటే భగవంతుని సేవలో ఉపయోగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో మనకి 11, 12 శ్లోకాల్లో ఏం చెప్పారు? కృష్ణుడు మనం ఏ విధంగా శరణు కోరుతాడో ఆ విధంగా అనుగ్రహిస్తాడు. సో జనులు కామ్యకర్మలతో శీఘ్ర విజయం కోసం దేవతలను పూజిస్తే దేవతలను కూడా తనే శాంక్షన్ చేస్తాడనమాట. సో అది మనం నేర్చుకున్నాం. తర్వాత వర్ణాశ్రమ ధర్మంలో మనము వైష్ణవం ఇక్కడ బ్రహ్మమత్వ గౌడీయ సంప్రదాయంలో వైష్ణవుల యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నాము. సో భక్తుల్లో ఉత్తముడు అనమాట. సో భక్తుడు అంటే భగవంతునికి చాలా ప్రియం. సో భగవంతునికి ప్రియం అవ్వడానికి మనం భక్తి చేయాలి. సో మనము మన స్వార్థము తీర్చుకోవడానికి భక్తి చేస్తున్నామా లేదా భగవంతుణ్ణి మెప్పించడానికి భక్తి చేస్తున్నామా అనే క్వశ్చను మనకు మనం వేసుకోవాలి. అప్పుడు మనకి వర్ణాశ్రమ ధర్మము యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. దానివల్ల మనం గృహమేధంలో ఉంటే గృహస్థలాగా మనం తయారవుతాము. సో దాని గురించి రుచి చూస్తాము. తర్వాత కృష్ణుని ప్రభావితం చేసే కర్మ ఏది లేదు. అందుకని మనం ఎంత అంటే నిరాకార బ్రహ్మం గురించి మనం తెలుసుకున్నాము. ఏంటి అని అంటే ఎంతో అష్టాంగ యోగాలు చేసి ఎంతో తపస్సులు చేసి ఎంతో ఎంతో ఆస్టరిటీలు చేసేసి భగవంతుని చేసుకోవాలని కర్మ వాళ్ళు చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే అది శ్రమ ఏవై కేవలం లాగా అయిపోతుంది. సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే ఆ సత్యాన్ని మనం గ్రహించాలి.
సో, మనం చేసే కర్మ భగవంతుడికి చేస్తామో, ఆ కర్మ నుంచి మనం బయటపడతాం. లేదా కర్మ ఫలితంలో మనకి గుడ్డొచ్చినా, బ్యాడొచ్చినా అంటే కర్మ ఫలితం అనేది మంచి పని చేస్తే గుడ్డని, చెడు పనులలో మనం ఇది చేస్తే పాపమొస్తుందని అనుకుంటారు. ఆ 2 కూడా ఫలాలు. ఆ ఫలాల్లో ఆ కర్మ ఫలిలం అంటే ఆ రెండిటిని భగవంతుడిచ్చిన కర్మఫలము ముందు వెనక వస్తూ ఉంటుంది. కానీ అది ఖచ్చితంగా వస్తుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు అన్నీ మనము చాలా సంతోషంగా ఉన్నాం గాబట్టి ఇంక మనకు మంచి రోజులొచ్చాయి అనుకుంటారు. ఎప్పుడూ మంచిగా ఉండాలి అంటే భక్తిలో ఉండడం ఒక్కటే మనకి ముఖ్యం. లేదు అనంటే అదేంటంటే కర్మ కరిగిపోతుంది. సో, కర్మ కరిగిపోతే ఎలా అంటే మనకి ఈ 2 కరిగిపోతే భక్తిలోకి వెళ్తాము. మంచి కర్మ కరిగిపోతే చెడు కర్మలకి స్టార్ట్ అవుతుంది. చెడు కర్మ స్టార్ట్ అవుతే తర్వాత మంచి కర్మ వస్తుంది. ఈ రెండిట్లో నుంచి బయటపడాలి అంటే భక్తిలోకెళ్ళాలి. అదే అర్థం జేసుకోవాలి. అంతేకాని నేను మంచి చేస్తున్నాను గాబట్టి భగవంతుడిని ఎట్లాగో నేను చేరుకుంటాను అని అనుకోవడం మన అపోహ అని చెప్తున్నారిక్కడ. సో, మనము భక్తుడు అవ్వడానికి ప్రయత్నం చేయాలి. తర్వాతేంటి అంటే, కృష్ణుని అడుగుజాడలను అనుసరించండి. విముక్తి పొందాలనే కోరిక లేకుండా పని చేయండి. సీ మనమేంటి అంటే, ఇంకా మోక్షం కావాలని అనుకుంటారు. సో, మోక్షం కావాలని అనుకున్నా గానీ, నీకు అంతఃకరణ శుద్ధి జరగలేదు. మళ్ళీ ఏంటంటే, ఇంద్రియాలను ఎంతో కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో, ఆ కంట్రోల్ చేస్తూ ఉన్నా కానీ, మనం సౌభారి ముని గురించి విన్నాము. సో, ఎంతో కంట్రోల్ చేసినా గానీ, మళ్ళీ ఏ క్షణంలో అయినా కానీ అవి పడిపోతాయి. విశ్వామిత్రుని గురించి విన్నాము. సో, అట్లా మనకేంటంటే, మన ఇంద్రియాలని కంట్రోల్ చేయకూడదు. వాటిని ఎంగేజ్ చేయాలి. సో, భగవంతుని సేవలో ఎంగేజ్ చేయాలనమాట. అప్పుడే వాటికి కూడా ఒక సార్థకత. సో, ఈ విధంగా మనమేంటంటే, భగవంతుడు ఎప్పుడూ గూడా భక్తులను కాపాడుతూ ఉంటాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో, అందరం కూడా భక్తులవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? సో, తర్వాత ఏంటంటే, నెక్స్ట్ సెక్షన్‌లో ఇవి ఉంటాయి. ఒక జిస్ట్ ఏంటో తెలుసుకొని మనం ముగిద్దాం. ఏంటి అనంటే ఇప్పటివరకు మనము ఈ దివ్య జ్ఞానంలో 15 శ్లోకాలు నేర్చుకున్నాము. తర్వాత ఏంటి అనంటే, ఆ దివ్య జ్ఞానం అంటే జ్ఞాన వేదికపై కర్మను అర్థం చేసుకోవడం. ఇప్పుడు కర్మ గురించి మనం పదే పదే చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. కర్మ అంటే యాక్షన్. సింపుల్‌గా ఏంటి, ఓకే. కర్మను భగవంతుని కొరకు చెయ్యాలి. కానీ అయినా గానీ అన్నీ వదిలేసి భగవంతుడికి చెయ్యాలా అనే క్వెషన్ మనకి ఉండిపోతుంది. అందుకని ఏది చేస్తున్నావో నువ్వు అది చెయ్యి. కానీ అది భగవంతుడి గురించి చేస్తున్నావు. భగవంతుడు దాంట్లో నువ్వు మిళితమయ్యేటట్టుగా చెయ్యాలన్నమాట. అందుకని ఇక్కడ వీటి గురించి మనం నేర్చుకుంటాము. కర్మ, అకర్మ, వికర్మ. వికర్మ అంటే ఏంటి? హ్మ్. కర్మ అంటే ఏంటి? అకర్మలో ఇప్పుడు వీటన్నిటిలో కర్మ ఉంది. ఇదేముంది ఒక్కొక్క లెటర్ తీస్తే ఈ అకర్మలో ఆ తీసేస్తే కర్మ ఉంది. వికర్మలో వి తీస్తే కర్మ ఉంది. కానీ డిఫరెంట్ ఏముంది ఈ మూడిటికి అనే విషయాన్ని మనం తెలుసుకుంటామన్నమాట. వికర్మ అనేది నుంచి ఫస్ట్ బయటపడాలి మనం. ఆ వికర్మ అంటే శాస్త్రాలకు బద్ధంగా మనం పని చేయడం. శాస్త్రాల్లో నియమింపబడిన నియమాలని మనం పట్టించుకోకపోవడం. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నీకు అవకాశాలు ఇవ్వబడ్డాయి. మానవ జన్మ వచ్చింది. నువ్వెంతో భక్తి చేస్తున్నావు. భక్తిలో ముందుకు వెళ్తున్నావు. కానీ వికర్మలోనే ఉన్నావు. దాంట్లో నీకు ఫలితం ఉండదు. సో, అందుకని ఫస్ట్ ఆ వికర్మలో నుంచి బయట రావాలి. తర్వాత అప్పుడు మనకేమవుతుంది అంటే, వికర్మలో ఉంటూ కూడా బయటికి రావాలి అంటే నువ్వు సాధన చెయ్యాలి. నీ సాధన ఎలా చెయ్యాలి? భగవంతుని నామాన్ని ఎప్పుడూ కూడా ఉచ్చరిస్తూ ఉండాలి. అలా మనం ఉచ్చరించడం వల్ల మన కర్మ ఏదైతే బ్యాడ్ కర్మ, వికర్మ ఉందో దాంట్లో నుంచి మనం బయటపడతామనమాట. సో, అది మనం తెలుసుకుంటాం. తర్వాత అకర్మలో కర్మను చేయడం అంటే నిస్వార్థమైన కర్మ చేసేవారి లక్షణాల గురించి మనం తెలుసుకుంటాం. తర్వాత కృష్ణ భక్తి భావంలో చేసే యజ్ఞము ఆధ్యాత్మిక లక్ష్యానికి దారి తీస్తుంది.
సో, తర్వాత వివిధ యజ్ఞాలు అంటే తపస్సులు, యజ్ఞాలు అవన్నీ కూడా మనం తెలుసుకుంటామన్నమాట. ఓకేనా? సో, ఇది మనం ఈరోజు తెలుసుకున్న పాఠం. సో, యాహ్! ఎవరికైనా ఏదైనా క్వెషన్స్ ఉన్నాయా డియర్ డివోటీస్? ఉంటే మనం తీసుకుందాము. ఎవరికేం క్వెషన్స్ లేవా? సరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ वृंद की जय. शील प्रभुपाद की जय. शील गुरुदेव की जय. निताय चैतन्य चंद्रा की जय. जगन्नाथ बलदेव सुभद्र माई की जय.